మావ ఈ వీడియో అయితే చాలా మందికి రీచ్ అయ్యేలా చూడండి. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా, షేర్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రోడ్డు ఎంత అధ్వానంగా తయారైందంటే ఎంత ఎమర్జెన్సీ అయినా సరే అంబులెన్స్ వెళ్ళడానికి ఉండదు. గర్భిణీ స్త్రీలను తీసుకెళ్ళడానికి ఈ రోడ్లు అయితే భయపడాల్సిందే. ఈ రోడ్లో రాత్రుల ప్రయాణం అంటే ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ప్రయాణం చేయాల్సిందే. ఈ రోడ్డు మార్గం ఎక్కడంటే ఏలేశ్వరం నుంచి అడ్డదగిలి వెళ్ళే రోడ్లో ఉంటుంది. 5 కిలోమీటర్ల రోడ్డు అయితే చాలా దారుణంగా ఉంటుంది. రవణీపేట నుంచి గొండొండపల్లి వెళ్ళే వరకు ఒక నరకం చూస్తున్నారు ప్రజలైతే. గత ప్రభుత్వం రోడ్లు వేస్తారని చాలా ఆశగా చూశారు ఇక్కడ ప్రజలైతే. ఆశ నిరాశ అయిపోయింది. ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా సరే త్వరగా చొరవ తీసుకుని ఈ రోడ్డును మరమ్మతులు చేయాలని కోరుకుంటున్నారు ప్రజలైతే. చాలా ఆశగా చూస్తున్నారు. ఈ వీడియో అయితే ఏ గవర్నమెంట్ ని విమర్శించడానికి అయితే కాదు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకు వెళ్లే ప్రయాణికులను నిర్దేశించి అయితే ఈ వీడియో చేస్తున్నాం. ఈ రోడ్లు ఇంత అధ్వానంగా తయారడానికి కారణం కూడా ఒకటి ఉంది. వారి నుంచి ఇచ్చే లోడు పరిమితికి మించి ఎక్కువ వేసుకోవడం కూడా. ఇప్పటికైనా సరే అధికారులు వెంటనే స్పందించి ఈ రోడ్లు మరమ్మతులు చేస్తారనుకుంటున్నాం. ఈ వీడియో షేర్ చేయడం మన బాధ్యత. మర్చిపోకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మామ షేర్ చేయడం మన బాధ్యత.